శామ్, ప్లీజ్ ఏడవకు. ఆ మెయిల్ నేను పంపలేదు. నిన్ను బాధ పెట్టే పని నేను ఎప్పటికీ చెయ్యను. నన్ను నమ్ము శామ్. ఏంటి శామ్, నమ్మవా నన్ను? ఇన్నాళ్ళ మన పరిచయంలో ఎప్పుడైనా నేను నిన్ను హర్ట్ చేశానా? నీతో ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిందని నేను చెప్తానా? అది నా హార్ట్ బ్రేక్తో సమానం శామ్. నా ప్రాణం పోయినా నేను నిన్ను దూరం చేసుకోను. నేను నీతో మాట్లాడకపోతేనే తట్టుకోలేను. అలాంటిది నేను ఎలా దూరం చేసుకుంటాను నిన్ను? ఐ స్వేర్ శామ్, ప్లీజ్ బిలీవ్ మీ. ఆ మెయిల్ చేసింది సామాన్య అని నాకు తెలుసు. తనింతటితో ఆగదు, ఇంకా ఎంతో చేస్తుంది. నీకు నన్ను దూరం చేయడానికి, తనకిష్టమైన వాళ్లకు దగ్గర కావడానికి ఏమైనా చేస్తుంది. తనేం చేసినా మనం ఊరుకుంటాము. నేను మా అమ్మ కోసం వచ్చాను. ఎవరో అమ్మాయితో ఫైట్ చేయడానికి కాదు. మా అమ్మ నాకు ఇవ్వడమే నేర్పింది. లాక్కోవడం తనకో తెలీదు, నాకు చెప్పలేదు. అంటే నువ్వు నన్ను వదులుకుంటావా సార్? నేను ఇంతకు వచ్చాను, ఏం చేస్తున్నాను నాకే అర్థం కావడం లేదు. ఇదంతా నాకు నచ్చట్లేదు. ఈ ఎంబారస్మెంట్ అంతా పోవాలంటే యూ షుడ్ మూవ్ ఆన్, అండ్ ఈవెన్ ఐ షుడ్ మూవ్ ఆన్. ఎవరి దారి వాళ్ళు చూసుకుని ఎవరి మానాన్న వాళ్ళు ఉండడం మంచిది. వెరీ గుడ్ సామ్. నీకున్న తెలివిలో సగం వంతు సూర్యకున్న ఈ పాటికి మా పెళ్ళయి ఉండేది. ఇంకా బ్రెయిన్ వాష్ చేయి. ఏంటి సామ్ ఇలా మాట్లాడుతున్నావు? ఎవరో మధ్యలో వచ్చారని మన మధ్య రిలేషన్ కట్ చేసుకుంటావా? మనం ప్రేమించుకున్న వాళ్ళం మాత్రమే కాదు, అంతకు మించిన రక్త సంబంధం కూడా మన మధ్య ఉంది. మనం అనుకున్నవన్నీ జరగవు. అక్క, చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం ఎందుకు చెల్లి? అప్పుడు శామ్ని వెనకేసుకుని వచ్చినా, ఇప్పుడు నా కొడుకు సూర్య, నా కాబోయే కోడలు సామాన్య ఆఫీస్ నుంచి వస్తున్నారని నువ్వు కూడా హారతి పళ్ళం తీసుకొచ్చావే, అందుకు. అదేం కాదు, నా మేనకోడలు శామ్ నా కొడుకు చంద్రతో కలిసొస్తుందని ఉదయమే ఈ హారతి పళ్ళం ఏర్పాటు చేసి పెట్టుకున్నాను. ఆహా, ఏంటో. చెల్లి జాగ్రత్త, హారతి పళ్ళంతో అలా గబగబా వెళ్ళకు. అసలే నీ గుండె బలహీనంగా ఉంది. గుండెకేమన్నైతే జీవితమే గల్లంతైపోతుంది. జాగ్రత్త. సూర్య డ్రైవ్ చేస్తున్నాడు. డ్రైవింగ్ సీట్లో ఉండాల్సింది చంద్ర కదా.
వీడొకడు తింగరోడు. సూర్య, నా కోడలు సామాన్య ఎదురా? అమ్మా, డాక్టర్ గారు నిన్ను అసలు బెడ్ నుంచి దిగొద్దన్నారు కదా. హా, తిట్టే నోరు తిరిగే కాలు ఊరికే ఉండదులే సూర్య. సూర్య, నా కోడలు సామాన్య ఏది? నువ్వు ఈ అమ్మాయితో వచ్చావేంటి? ఒరే చంద్ర, రారా. ఇలా వచ్చి నా మేనకోడలు శామ్ పక్కన నుంచో. దిష్టి తీయాలి మీ ఇద్దరికి. రారా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, పక్కనున్నాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. సూర్య, చెప్పరా, సామాన్య ఏది? నా కోడలేదురా? అమ్మా, నువ్వు ముందు లోపలికి పద. ముందు చెప్పు, సామాన్య ఏది చెప్పు, తనేమైంది? పిన్ని, రాని వాళ్ళ గురించి ఎందుకు? వచ్చిన వాళ్ళకి ఏదో ఆరతి ఇవ్వచ్చు కదా. నువ్వు నోరు ముస్తావా? నువ్వు నోరు ముస్తావా? తగుదనమ్మా అని అన్నిట్లో తలదూరుస్తున్నావు. నీకెందుకు వాళ్ళ గొడవ? సూర్య, సామాన్యునితో ఎందుకు రాలేదు చెప్పరా? అసలు నీ కార్లో, నీ పక్క సీట్లో ఈ అమ్మాయి ఎందుకు కూర్చొనుంది? అమ్మా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. చెల్లి, నీకు అసలే ఆయాసం, గుండె నొప్పి. పెద్దగా అరిస్తే ఏమన్నా అయిపోద్దేమో, జాగ్రత్త. ఆ విషయం నాకు తెలుసు. సూర్య, నువ్వు నాతో రా. రారా. అమ్మా, ఒరే ఒరే, వీణ్ణి అనాలి. చెప్తాను ముందు వీడి పని. అమ్మా కూర్చో. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేనేం కూర్చోనరా. నువ్వు చేయాల్సింది చేయకుండా నన్ను టెన్షన్ పడద్దంటావేంటి? అమ్మా, అది కాదమ్మా, నేను నువ్వే, ఖచ్చితంగా నువ్వే కావాలని ఇలా చేశావు. అలాంటిదేం లేదమ్మా. మరి నీతో పాటు వచ్చిన సామాన్య నీతో పాటే రావాలి కదా, ఎందుకు రాలేదు? మరి శామ్ నీతో ఎందుకు వచ్చింది? అంటే అమ్మా, అది చెప్పద్రా, నాతో ఏం చెప్పద్దు. నాకంతా అర్థమైపోయింది. అమ్మా, ముందు నువ్వు పడుకోమ్మా. ఎలా పడుకోమంటావురా? ఆ సామాన్య వాళ్ళ అమ్మగారు తన కూతురు గురించి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోయావు. అసలేం జరిగిందో నాకు తెలియాలి. అమ్మా, అది తను ఊరుకోరా. ఈ కబుర్లు, ఈ నాటకాలు నా దగ్గరొద్దు. ఆ శామ్ని హైదరాబాద్ దాకా తీసుకెళ్లి జాగ్రత్తగా, శ్రద్ధగా ఇంటికి తీసుకొచ్చిన వాడివి సామాన్య విషయంలో ఎందుకు ఇలా చేశావు? అది ఊళ్ళో మన కంపెనీ నుంచి సామాన్యని ఇంటికి ఎందుకు తీసుకురాలేదు? అమ్మా, సామాన్య వస్తుంది, నేనే వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఇలా కూర్చో. కూర్చోమ్మా.